పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కీసానపల్లి గ్రామంలో కలుషిత నీరు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని మినరల్ వాటర్ ప్లాంట్లను శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితంగా మారింది. కలుషితమైన నీరు గ్రామస్తులు తాగడంతో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 3 రోజులుగా వాంతులు విరేచనాలు అవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చినది. వెంటనే ఈ రోజు మరి వైద్య ఆరోగ్య శాఖ వారితో మా మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. అయితే నిన్న మొన్న అయినటువంటి 5-6 కేసులలో దాచేపల్లి పట్టణంలో కృష్ణ హాస్పిటల్లో నమోదైనట్లు మా దృష్టికి వచ్చినవి. వారిని విచారించగా ఒక కేసు డిశ్చార్జ్ అయినవి, మిగతా 4 కేసులు కృష్ణ హాస్పిటల్లో ఉన్నవి. వారిని కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి కూడా శానిటైజేషన్ చర్యలు చేపట్టమని, వాటర్ క్లోరినేషన్ చేయమని, సురక్షితమైన క్లోరినేషన్ చేసిన వాటర్ మాత్రమే ప్రజలకు అందించాలి. వాంతులు విరోచనాలు అవుతున్నాయన్నటువంటి ఉద్దేశం తెలియగానే వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించి ఇక్కడ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమాలు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియపరిచి మరి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బోర్లకు సంబంధించినటువంటి వాటర్ శాంపిల్స్ని కూడా తీసుకోవడం జరిగింది. వాటిని టెస్టింగ్కి పంపించి వాటర్ ఏ విధంగా కంటామినేషన్ అయిందా లేదా మామూలుగా ఇతర కారణాల వల్ల అయిందనేది మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చూస్తున్నారు. అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి సహకారంతో సున్నం బ్లీచింగ్ చల్లే కార్యక్రమాలు కూడా ప్రజెంట్ జరుగుతున్నాయని తెలియపరుస్తున్నారు.